హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎంఎల్ కిచెన్. నేను మీ లలిత. ఈరోజు వీడియోలో చాక్లెట్ పఫ్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇంట్లో అవెన్ లేకపోయినా సేమ్ బేకరీ స్టైల్లో వీటిని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. పిల్లలు బేకరీ స్నాక్స్ అడిగినప్పుడు ఇంట్లోనే చాలా ఈజీగా చేసి పెట్టుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. వంట రాని వాళ్ళైనా కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా వీటిని ఎలా ప్రిపేర్ చేసేయాలో చూసేద్దాం. ముందుగా ఒక వెడల్పాటి బౌల్ తీసుకుని దీనిలో 1/3 కప్ గోరువెచ్చని పాలు వేసుకోవాలి. ఎంఎల్స్లో అయితే 85 ml వరకు పాలు తీసుకోవాలి. దీనిలో 4 టీ స్పూన్ షుగర్ వేసుకుని షుగర్ పాలల్లో కరిగే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. పంచదార బాగా కరిగాక దీనిలో 1.5 టేబుల్ స్పూన్ ఈస్ట్ వేసుకోండి. దీనిని కూడా బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని 10 నుంచి 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. 15 నిమిషాల తర్వాత ఈస్ట్ ఇలా బబుల్స్లా ఫామ్ అయ్యాక దీనిలో 1 కప్పు మైదాని వేసుకోండి. దీనిని కొంచెం జల్లించి వేసుకోవాలి. దీనిలోనే 1 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకుని 1.5 టేబుల్ స్పూన్ బటర్ని యాడ్ చేసుకోండి. బటర్ అవైలబుల్గా లేని వాళ్ళు 1/2 కప్పు వరకు ఆయిల్ వేసుకోవాలి. వెజిటేబుల్ ఆయిల్ మాత్రమే వేసుకోవాలి. వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. దీనిలో పాలను కొంచెం కొంచెం వేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోండి. ఈ విధంగా బాగా కలుపుకున్నాక దీనిలో మరొక 1/2 టేబుల్ స్పూన్ బటర్ వేసుకోవాలి. బటర్ మెల్ట్ అయ్యే వరకు దీనిని బాగా ఒత్తుకోవాలి. ఈ పిండిని మనం ఎంత ఎక్కువ ఒత్తుకుంటే మనకు పఫ్స్ అంత స్పాంజీగా వస్తాయి. ఈ విధంగా బాగా ఒత్తుకున్నాక ఫెర్మెంటేషన్ కోసం మూత పెట్టుకుని 1 గంట వరకు దీనిని అలానే వదిలేయండి. 1 అవర్ తర్వాత పిండిని చూడండి, ఇలా బాగా ఫెర్మెంటేషన్ అవ్వాలి. తిరిగి దీనిని మరొకసారి బాగా ఒత్తుకోండి. ఇలా బాగా ఒత్తుకున్నాక చపాతీ కర్రతో ప్యారలల్గా పొడిపిండి వేసుకుంటూ చపాతీలాగా చేసుకోవాలి. సమానంగా రావాలి. ఒకవైపు ఎక్కువ ఒకవైపు తక్కువ రాకుండా సమానంగా చేసుకోండి. దీనిపైన కొంచెం బటర్ని అప్లై చేసుకుని బాగా స్ప్రెడ్ చేసుకుని పొడిపిండి వేసుకుని ఒకవైపుకి హోల్డ్ చేసుకోవాలి. బటర్ లేని వాళ్ళు ఆయిల్ అయినా వేసుకోవచ్చు. మళ్ళీ చపాతీ కర్రతో తిరిగి ఇలా బాగా ఒత్తుకుంటూ దీనిని ఇలా రెక్టాంగులర్ షేప్లో చేసుకోండి. మీరు ఎడ్జెస్ ఈక్వల్గా రావడం కోసం సైడ్స్ని కట్ చేసుకోవచ్చు. నేనైతే కట్ చేయట్లేదు. ఇలా బాగా చేసుకున్నాక దీనిని ఒక నైఫ్ తీసుకుని ఇలా 4 ఈక్వల్ పార్ట్స్ లాగా చేసుకోవాలి. ఇలా కట్ చేసిన వాటిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పఫ్స్లోకి చాక్లెట్ కోసం నేను డైరీ మిల్క్ చాక్లెట్ తీసుకున్నాను. మీరు ఎలాంటి డార్క్ చాక్లెట్ అయినా తీసుకోవచ్చు. ఇలా వీటిని కట్ చేసుకుని తీసుకోవాలి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసిన వాటిలో ఒక్కొక్క దానిని తీసుకుని మధ్యలో ఇలా కట్ చేసుకుని చాక్లెట్ని ఇలా మధ్యలో సెట్ చేసుకుని ఎడ్జెస్ని ఓపెన్ అవ్వకుండా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకుని మనం కట్ చేసుకున్న మిగిలిన సగంపై దీన్ని ఉల్టా పెట్టుకుని ఎడ్జెస్ని ఫోల్డ్ చేసుకోండి. అలాగే మిగిలిన వాటన్నింటిని కూడా ఇలా ప్రిపేర్ చేసుకుని పెట్టుకోవాలి. వీటిని బేక్ చేయడం కోసం ఒక అల్యూమినియం ప్లేట్ కానీ వెడల్పాటి బౌల్ కానీ తీసుకోవాలి. మనం ఎలాంటివి బేక్ చేసుకున్నా అల్యూమినియం అటెన్సిల్స్ అయితే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. దీనిపైన ఆయిల్ని అప్లై చేసుకోండి. ఈ ప్లేట్లో మనం ప్రిపేర్ చేసుకున్న పఫ్స్ని పెట్టుకోవాలి. వీటికి మంచి కలర్ రావడం కోసం గోరువెచ్చని పాలను ఇలా వీటిపై అప్లై చేసుకోండి. ఇలా పాలను అప్లై చేసుకోవడం వల్ల మంచి రంగు వస్తుంది. కొంచెం కలర్ఫుల్ లుక్ కోసం నువ్వులు తీసుకుని ఒక్కొక్క దానిపైన లైట్గా వేసుకోవాలి. ఇలా అన్నిటిపైన వేసుకుని వీటిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వీటిని బేక్ చేయడానికి మనం తీసుకున్న ప్లేట్ పట్టే విధంగా మరొక పెద్ద అల్యూమినియం గిన్నె కానీ కుక్కర్ గిన్నె కానీ తీసుకోండి. దీనిని స్టవ్ పై పెట్టుకుని 10 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోవాలి. గిన్నెలో ఇలా ఒక స్టాండ్ని సెట్ చేసుకుని మనం ప్రిపేర్ చేసుకున్న ప్లేట్ని ఇలా మధ్యలోకి సెట్ చేసుకోవాలి. దీనిపైన మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో 30 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. 30 నిమిషాలు లేదా 25 నిమిషాల్లో ఇవి చక్కగా బేక్ అయిపోతాయి. 30 నిమిషాల తర్వాత చూడండి పఫ్స్ ఎంత బాగా బేక్ అయ్యాయో. అవేం లేకపోయినా చాలా చక్కగా బేక్ అయ్యాయి కదా. వీటిని గిన్నె నుండి బయటకు తీసుకుని 30 నిమిషాల పాటు అలానే వదిలేయండి. చూడండి ఇవి ఎంత ఫ్లఫీగా ఉన్నాయో. అంతేనండి, సేమ్ బేకరీ స్టైల్ చాక్లెట్ పఫ్స్ అయితే రెడీ. వీటి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలు ఎక్కువగా పేస్ట్రీని ఇష్టపడతారు కదా, వాళ్ళ కోసం ఇంట్లోనే ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. నా వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.